ఈ ప్రపంచంలో మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనే ప్రశ్న మనకి ఎప్పటికీ ఉంటుంది. మనకు ఇలాంటి విషయాలు తెలియక ఎన్నోసార్లు ఎవరో ఒకరి చేతిలో మోసపోయి బాధపడి ఉంటాం. కానీ ఎన్నో వందల సంవత్సరాల క్రితమే చాణక్యుడు తన చాణక్య నీతిలో ఈ విషయాలన్నీ అప్పటి కాలంలో ఉండే జనాలకి తన చాణక్య నీతిలో వివరించాడు. అప్పట్లోనే చాణక్యుడు మనుషులు ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి, ఎలాంటి ప్రదేశాల్లో ఉండాలి అని క్లియర్గా చెప్పాడు. ఈ చాణక్య నీతి ఇప్పటి కాలానికి కూడా సరిపోయే మాటలు అప్పట్లోనే చాణక్యుడు ఎలా రాశాడని ఆశ్చర్యం మనకు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాణక్య నీతిలో ఉన్న ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ద విక్డ్ పర్సన్. చాణక్యుడు ఏమంటాడంటే, పాముకి కూరల్లో విషం ఉంటుంది, అలాగే తేలుకి తోకలో విషం ఉంటుంది. కానీ ఒక దుర్మార్గుడికి, చెడ్డ పనులు చేసేవాడికి, చెడు దారిలో వెళ్లేవాడికి ఒళ్ళంతా విషం ఉంటుందని చాణక్య నీతి. ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఒక పాముకి తేలుకి విషం ఎక్కడుంటుందో మనకు తెలుసు, వాటితో ఎలా జాగ్రత్తగా ఉండాలో కూడా మనకి అర్థమవుతుంది. కానీ అదే ఒక చెడు వ్యక్తికి విషం ఎక్కడుంటుందో మనం చెప్పలేం. వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఒళ్ళంతా విషపూరితమే. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండాలని చాణక్యుడు మనకు చెప్తున్నాడు. నెంబర్ 2, లీడర్, ఫ్రెండ్ అండ్ స్టూడెంట్. ఆనందం అనేది ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఆనందాలు మనకు దక్కకపోవడానికి ఒక రకంగా మనమే కారణం అవుతున్నామని చాణక్యుడు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నారంటే, ఒక అవినీతి పరుడైన నాయకుణ్ణి ఎన్నుకున్న ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. ఎందుకంటే జనాలకి ఏం కావాలి, ఊరిని ఎలా డెవలప్ చేయాలనే విషయాలని పూర్తిగా పక్కన పెట్టేస్తారు. కేవలం వాళ్ళకి ఏం కావాలి, డబ్బు ఎలా సంపాదించాలని మాత్రమే అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు ఆలోచిస్తాడు. తాను చేసే కరప్షన్ వల్ల ఇప్పుడు తెలియకపోయినా తర్వాతైన ప్రజలు ఇబ్బంది పడాల్సిందే. ఇది చాణక్య నీతి. అలాగే ఒక నిజాయితీ లేని స్నేహితుడు మనకి ఒక శత్రువు లాంటి వాడని చాణక్యుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనం అతన్ని ఎప్పటికీ నమ్మలేం. అలాగే ఒక బ్యాడ్ స్టూడెంట్ అంటే ఎలాంటి డిసిప్లిన్ అండ్ గౌరవం లేని స్టూడెంట్ కూడా తన టీచర్కి ఆనందం తీసుకురాలేడని చాణక్య నీతి. ఒక కరప్టెడ్ లీడర్కి, ఒక నీతి లేని స్నేహితుడికి, డిసిప్లిన్ లేని స్టూడెంట్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత ఆనందంగా ఉండొచ్చని చాణక్యుడు చెప్తున్నాడు. నెంబర్ 3, నెవర్ లివ్ ఇన్ దిస్ ప్లేస్. ఒక ఇంట్లో మనం ఉండాలంటే, లేదా ఒక ప్లేస్లో మనం ఉండాలంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలని చాణక్యుడు చెప్తున్నాడు. ముందుగా రెస్పెక్ట్. జస్ట్ మీరే ఇమాజిన్ చేసుకోండి, మీకు రెస్పెక్ట్ ఇవ్వని చోట ఉంటే ఎలా ఉంటుందో. చాలా దారుణంగా ఉంటుంది. అలాగే లైవ్లీహుడ్. ఒక చోట ఉంటే ఆ చోటు మనకి అవకాశాలు చూపించాలి, జీవన ఉపాధి కలిగించాలి, మనల్ని ఇన్స్పైర్ చేయాలి. ఏ ప్లేస్లో అలాంటి ఇన్స్పిరేషన్ ఉండదో అక్కడ ఉండటం అనవసరం. అలాగే మనం ఉండే చోటుకి దగ్గరలో మన చుట్టాలు, కనీసం ఫ్రెండ్స్ అయినా ఉండాలి. మనకి దగ్గరలో తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేకపోతే అక్కడ ఉండాలి అని మనకే అనిపించదు. అలాగే ఎడ్యుకేషన్. ఏ చోటైతే మనకి సరిగ్గా విద్య దొరకదో అక్కడ అస్సలు ఉండకూడదు. సో మీరు ఎప్పుడైనా ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తే చాణక్యుడు మనకు చెప్పే మాటలు గుర్తు తెచ్చుకోండి. ఏ చోటైతే మనకి రెస్పెక్ట్ ఇస్తారో, ఏ చోటైతే నీకు బిజినెస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయో, అలాగే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకి మాట్లాడడానికి చుట్టాలు, స్నేహితులు ఉంటారు. అండ్ ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉండే చోటు కనుక మీరుంటే ఆ ప్లేస్ మీకు చాలా మంచిది. ఈ లక్షణాలు ఏవీ లేని చోట మీరుంటే అక్కడ నుంచి త్వరగా బయటికి వచ్చేయండి అనేది చాణక్య నీతి. నెంబర్ 4, లివింగ్ విత్ మిజరబుల్ కంపెనీ. కొంతమందిని మనం ఎంత అనుకున్నా మార్చలేం. మనకి ఎంత తెలివి ఉన్నా కూడా వీళ్ళని ఏమీ చేయలేం. మారాలని లేని వాడికి మనం ఎంత చెప్పినా కూడా వినడు. సో మన ఎనర్జీని వాళ్ళ దగ్గర వేస్ట్ చేసుకోకూడదు. ఎంత పెద్ద పండితుడైనా ఒక మూర్ఖుడికి ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా అతనికి ఏమీ అర్థం కావు. అతను మారడు. అతను అలాగే మూర్ఖుడిలా ఉంటాడు తప్ప అస్సలు మారడు. అలాగే నెగటివ్ పీపుల్కి చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నా, ఎంత ముందుకి ఎదుగుతున్నా ఏదో ఒక నెగటివ్ విషయాలను మనకు చెప్పి మనల్ని నిరుత్సాహపరుస్తారు. వాళ్ళ మాటలు విన్నామంటే అసలు మనం ఎందుకు బ్రతుకుతున్నామనే డౌట్ కూడా వస్తుంది. అందుకే ఇలాంటి వాళ్ళ కంపెనీలో కాకుండా మంచి వాళ్ళు అంటే మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు, అలాగే పాజిటివ్గా ఉండే వాళ్ళతో ఉండాలి. అందుకే కొంచెం తెలివిగా మీ స్నేహితుల్ని ఎంచుకోండి. ఎవరు పడితే వారితో కాకుండా పాజిటివ్గా ఉండే వారితో ఉండండి. నెంబర్ 5, ట్రీస్, కింగ్ అండ్ అస్. ఈ జీవితంలో మనం ఒక్కరమే సక్సెస్ అవ్వాలని కోరుకోవడం తప్పు.
అలాగే మనకి ఎవ్వరి సహకారం అవసరం లేదు, మనం ఒక్కరమే చాలు అనుకోవడం కూడా తప్పే. మనం గెలుస్తూ ముందుకు వెళ్ళాలంటే మనకంటూ ఒక టీం ఉండాలి. ఈ విషయాన్ని చాణక్యుడు ఎలా చెప్తున్నాడంటే, ఒక నది ఒడ్డున ఉండే చెట్టు అలాగే సలహాదారులు సామంతులు లేని రాజు ఎక్కువ కాలం ఉండరని చెప్తున్నారు. ఎందుకంటే ఒక నడి ఒడ్డున ఉండే చెట్టు ఎప్పుడో ఒకప్పుడు వరదల కారణంగానో లేక మరి ఏ ఇతర కారణాలతో త్వరగా కొట్టుకుపోతుంది. అలాగే సలహాదారులు సామంతులు లేని రాజుని వేరే రాజులు చాలా సులభంగా ఓడిస్తారు. అలాగే మనకు కూడా ఒక డ్రీమ్ ఉంటే దాన్ని సహకారం చేసుకోవడానికి ఒక టీం ఉండాలి. అలాగే ఒక మనిషికి కష్టం వస్తే ఒంటరిగా ఉండడం కంటే తన వాళ్ళతో చెప్పుకొని అందులో నుంచి బయటికి రావాలి. అంతేకాని ఒక్కడనే అన్ని చేసేస్తా, నేనే అన్ని చూసేస్తా అని అనుకోకూడదు. మనకున్న బలమే అందరితో కలిసి పనిచేయడం అని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 6, సీక్రెట్స్ అండ్ స్నేక్. మనం ఎంతగానో ఒక వ్యక్తిని నమ్మి వాళ్ళకి ఏమైనా రహస్యాలు చెప్తే అతను మన రహస్యాలన్నీ వేరే అందరికీ చెప్పేస్తే ఆ వ్యక్తిని మనం ఎప్పటికీ నమ్మాలని అనిపించదు. చాణక్యుడు ఏమంటున్నాడంటే, ఇలాంటి మ్యానిపులేటివ్ మనిషికి మారిపోయే వాడికి మంచి ఫ్యూచర్ ఉండదని చాణక్యుడు అంటున్నాడు. మనలో కొంతమంది కొన్ని రహస్యాలన్నీ చాలా జాగ్రత్తగా మనలో దాచుకుంటాం. ఆ రహస్యాలు మనకి చాలా ముఖ్యం, చాలా పర్సనల్ అని ఫీల్ అవుతాం. సో అలాంటి రహస్యాలు మనం ఎవరికైనా చెప్పామనుకోండి, అది అవతల వ్యక్తిని ఎంతగానో నమ్మి చెప్పామని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అయినా కూడా అలాంటి రహస్యాలు వేరే వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు ఎంతో పెద్ద ద్రోహం చేసినట్టే. ఎందుకంటే ఇలాంటి వారు ఒక్కసారి నమ్మకం కోల్పోతే జీవితంలో ఎవరు వారిని నమ్మరు. దీన్ని చాణక్యుడు ఎలా చెప్తున్నాడంటే, ఒక పాము చీమల పుట్ట అని తెలియక దాంట్లోకి వెళ్ళిందనుకోండి, ఆ చీమలన్నీ ఒకేసారి ఆ పాముని కుట్టి చంపేస్తాయి. ఆ పాముకి తప్పించుకునే దారి కూడా ఉండదు. అలాగే ఇలా వేరే వారి రహస్యాలు బయట పెట్టేవారికి ఒకేసారి అనుకోకుండా తెలియని కష్టాలు వస్తాయని చాణక్య నీతి. నెంబర్ 7, స్కౌండ్రల్ అండ్ స్నేక్. స్కౌండ్రల్ అంటే దుష్టుడు, నీతి నియమాలు లేనివాడు. సో ఒక దుష్టుడికి పాముకి మధ్య ఎంచుకోవాలి అంటే పాముని ఎంచుకోవడం మంచిదని చాణక్యుడు అంటున్నాడు. ఎందుకంటే ఒక పాము దానికి హాని ఉంటేనే కాటేస్తుంది, కానీ ఒక దుష్టుడు తనకి అవకాశం దొరికిన ప్రతిసారి కాటేస్తాడు. ఒక దుష్టుడి మనసులో ఏముంటుంది అనేది ఎవరికీ తెలియదు. అందుకే వీరు ఒక త్రాచుపాము కంటే కూడా విషపూరితం. ఒకవేళ ఇలాంటి దుష్టులు మీ జీవితంలో ఉంటే వారికి చాలా దూరంగా ఉండండి. నెంబర్ 8, లేజినెస్ అండ్ కమాండర్. మనకి ఎంత నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉన్నా కూడా మనకు కనుక బద్ధకం మరీ ఎక్కువగా ఉండి ఈ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ని వాడకపోతే మాత్రం మీకు ఉన్న నాలెడ్జ్ అంతా కూడా వేస్టే. మీకున్న నాలెడ్జ్ని లోపలే దాచుకుంటే కుదరదు. ఆ నాలెడ్జ్ని ఉపయోగించాలి. కొంచెం ఎఫర్ట్, కొంచెం కష్టపడి ఆ నాలెడ్జ్తో మనకు ఉపయోగకరమైన పనులు చేస్తే మనలాగే 10 మందికి హెల్ప్ అవుతుంది. ఈ విషయం మనకు బాగా గుర్తుండడానికి చాణక్యుడు ఏమంటున్నాడంటే, ఎలాంటి పంటకు ఉపయోగం లేని భూమి, సేనాధిపతి లేని సైన్యం, జ్ఞానమున్న బద్ధకస్తుడు దేనికి పనికిరాడు అని చాణక్య నీతి. ఈ వీడియో ముగించే ముందు ఒకసారి చెప్పుకున్న పాయింట్స్ అన్ని ఫాస్ట్గా రివైజ్ చేద్దాం. నెంబర్ 1, వికెడ్ పర్సన్. పాముకి కూరల్లో విషం ఉంటుంది, అలాగే తేలుకి తోక దగ్గర విషం ఉంటుంది. కానీ ఒక చెడ్డ వ్యక్తికి ఒళ్ళంతా విషం ఉంటుంది, కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండండి. నెంబర్ 2, లీడర్, ఫ్రెండ్ అండ్ స్టూడెంట్. ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి, ఒక నీతి లేని స్నేహితుడికి, విద్య మీద గౌరవం లేని స్టూడెంట్కి దూరంగా ఉండండి. నెంబర్ 3, నెవర్ లివ్ ఇన్ దిస్ ప్లేస్. మీకు గౌరవం లేని ప్లేస్లో, మీ ఎదుగుదలకి ఉపయోగం లేని ప్లేస్లో మనం ఎప్పుడూ ఉండకూడదు. నెంబర్ 4, లివింగ్ విత్ ఎ మిజరబుల్ కంపెనీ. నెగటివ్ పీపుల్కి ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు మారరు. వాళ్ళు మారకపోగా మనల్ని నిరుత్సాహపరిచేటట్టు మాట్లాడతారు. అందుకే అలాంటి వారికి దూరంగా ఉండండి. నెంబర్ 5, ట్రీస్, కింగ్స్ అండ్ అస్. ఎప్పుడైనా మనం ఎదగాలంటే కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం, ముందుకి ఎదుగుతాం. నెంబర్ 6, సీక్రెట్స్ అండ్ స్నేక్. మనం ఎంతగానో నమ్మి ఎవరికైనా రహస్యాలు చెప్తే అతను మన రహస్యాలన్నీ అందరికీ షేర్ చేస్తే మెల్లిమెల్లిగా అందరూ అతన్ని నమ్మడం మానేస్తారు. జీవితంలో ఇతను చాలా కష్టాల పాలవుతాడు. నెంబర్ 7, స్కౌండ్రల్ అండ్ స్నేక్. ఒక పాము తనకి హాని ఉంటేనే వేరే వాళ్ళని కాటువేస్తుంది, కానీ ఒక దుష్టుడు అవకాశం ఉన్న ప్రతిసారి హాని అవ్వచ్చు. అందుకే ఒక పామునైనా నమ్మొచ్చు, కానీ నీతి నియమం లేనివాడిని అస్సలు నమ్మకూడదు. నెంబర్ 8, లేజినెస్ అండ్ కమాండర్. ఒక సేనాధిపతి లేని సైన్యం దేనికి పనికిరాదు. అలాగే ఎంత తెలివి ఉన్నా అతనికి బద్ధకం ఉంటే అతను కూడా దేనికి పనికిరాడు.
సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.